హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్లో మనం ఎక్కడికైనా ట్రిప్పులు ప్లాన్ చేసుకోవాలనుకుంటే చక్కగా మనకి హైదరాబాద్లో ఉన్న వండర్లాకి కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ కావాల్సిన నైలాన్ డ్రెస్సులు తీసుకోవడానికి పక్కన మనకి షాప్స్ ఉంటాయి, అలాగే మనకు వండర్లాలో కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ బయట తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. చూడండి, మనకి వండర్లాలోని లోపల వ్యూ ఇలా కనిపిస్తుంది. వండర్లా లోపల మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ లోపలికి వస్తే మనకి పిల్లలు ఆడుకునేటివి చాలా ఉన్నాయి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి వండర్లాకి వెళ్తే. ఇక్కడ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఈ రైడ్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు వండర్లాకి వెళ్ళినప్పుడు ఈ రైడ్ మాత్రం కంపల్సరీ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కంపల్సరీ వండర్లా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది.
ఆడుకోవడానికి మాత్రం మంచి మంచి రైడ్స్ ఉన్నాయండి. మనకి టైం ఉంటే కనుక అన్ని రైడ్స్ ఎక్కొచ్చు. చూడండి, ఎక్కినప్పుడు మాత్రం చాలా డేర్ ఉండాలండి. వండర్లాలో ఈ రైడ్ మాత్రం చాలా డేంజరు. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రైడ్ని కంపల్సరీ ఎక్కకుండా ఉండడమే బెటరు. ఈ రైడ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళిపోదామా. చూడండి, మనకి వండర్లాలో ఫుడ్ తినడానికి ఇలా చాలా బాగుంటుందండి, కానీ టూ మచ్ రేట్స్ ఉన్నాయి. వండర్లాలో ఇది కూడా అతి పెద్ద రైడ్ అండి. మనకి ఇలా లిఫ్ట్లో వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అనేది చక్కగా అంతా కనిపిస్తుంది. వేవ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 వేవ్స్ ఉంటాయి, రైట్ సైడ్లో ఉన్నకి 4 వేవ్స్ ఉంటాయి. ఈ వేవ్ది కూడా చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, అలా చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి స్విమ్ డ్రెస్ వస్తేనే అలౌడ్ ఉందండి. మామూలు డ్రెస్లో మనకి ఇక్కడ అలౌడ్ లేదు. మనకి టైమింగ్స్ వచ్చేసి 2:30 వరకు ఉంటుంది. 12 to 2:30 వరకు మనకి ఈ వాటర్ ఫాల్లో మనం చక్కగా కావాల్సినంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి డ్యాన్సింగ్ రేన్ అండి. మనకి సాంగ్స్ పెడతారు, మనం డ్యాన్స్ చేస్తూ ఇలా మనం రైల్లో తడిస్తే చాలా ఎంజాయ్ అనిపిస్తుందండి. చాలా క్రేజీగా కూడా ఉంది, చాలా బాగుంది. ఇది వేవ్స్ వాటర్. ఇక్కడ వేవ్స్ వాటర్లో కూడా ఫుల్ స్విమ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. ఇది కిడ్స్ రైడ్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది పెద్దలకి కూడా ఈ రైడ్ ఉంది. ఈ రైడ్ కూడా చాలా ఎంజాయ్గా ఉంది, చూస్తుంటేనే అసలు ఎంజాయ్ అనిపిస్తుంది. ఎక్కిన వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, చాలా బాగుంది ఈ రైడ్ కూడా. మీరు కూడా వెళ్ళినప్పుడు మీ కిడ్స్కి ఈ రైడ్ తప్పకుండా ఎక్కించండి, చాలా బాగుంది ఈ రైడ్ కూడా.
వండర్లాకి వచ్చినప్పుడు ఈ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇది చాలా బాగుంది. స్పేస్ మనకి నిజంగా ఆకాశంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది, చుక్కలు, నక్షత్రాలు, మూన్ అనేవి ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా చూపిస్తారు. అలాగే మనకి స్పెట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మనకు 3Dలో చూపిస్తారు. చాలా బాగుందండి. నేను ఎంజాయ్ చేసిన రైడ్ అంటూ ఉన్నదంటే ఈ స్పేస్ మాత్రమే. ఈ స్పేస్ ఇది చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి లోపల విజువల్స్ అనేటివి ఇలా ఉంటాయి. వండర్లాకి వెళ్ళినప్పుడు మీరు మాత్రం ఈ స్పేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. అలాగే కొన్ని కిడ్స్కి సంబంధించినవి వండర్లా చిక్కు అలాంటివి చాలా ఉన్నాయి. 3D స్పెట్స్ పెట్టుకొని మనం థియేటర్లో లాగా కూర్చొని చూడాలి. అవి బొమ్మలు అనేటివి మన మీదకి వస్తుంటే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి. చాలా బాగుంది. ఈ రైడ్ కూడా మనకి చాలా బాగుంది. మనము ఏ రైడ్ ఎక్కినా మనకి క్యూ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. మనకి ప్రతి రైడ్లో కనీసం మనకి అరగంట నుంచి గంట వరకు టైం అనేది కంపల్సరీ పడుతుంది. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. కిడ్స్ ఎంజాయ్ చేసే రైడ్లో ఇది నెంబర్ 1 రైడ్ అండి. ఇది కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు. చాలా బాగుందన్నాడు. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రైడ్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. మనకి వండర్లా వెళ్ళినప్పుడు అన్ని రైడ్స్ ఫ్రీ అండి. ఎలాంటి ఛార్జ్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే మనం మనీ అనేది పే చేయాల్సింది ఉంటుంది. మనం టికెట్స్ తీసుకున్నాం కదా, మనకి అన్ని రైడ్స్ అన్ని ఫ్రీయే. మనం ఒక్క రైడు ఎన్నిసార్లైనా మనం ఎక్కొచ్చు. ఇలాంటి రైడ్స్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎక్కుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేది ఈ రైడ్కి మాత్రమే. ఈ రైడ్ చాలా బాగా నచ్చిందంట. తప్పకుండా మీరు కూడా ఈ రైడ్ని కంపల్సరీ మిస్ అవ్వద్దండి. చాలా బాగుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి సింపుల్గా ఇలా చాలా బాగుందండి. అసలు వాళ్ళు ఎక్కుతుంటేనే నాకు ఎంజాయ్ అనిపిస్తుంది. మినీ టాప్ స్పిన్ అనేది చాలా బాగుంది. ఈ రైడ్ కూడా పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ రైడ్ కూడా మనకి చాలా బాగుంది. కానీ ఎక్కాలంటే కొంచెం డేర్ అనేది కంపల్సరీ ఉండాలండి. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి రైడ్స్ ఎక్కపోవడమే బెటర్ అని నేను చెప్తున్నాను. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. వండర్లా వెళ్ళినప్పుడు మనకి అన్ని రైడ్స్ ఎక్కాలనిపిస్తుంది, కానీ మనకి టైం అనేది అస్సలు సరిపోదు.
మనకు ఒక్కో రైడ్ దగ్గర ఒక్కొక్క గంట అనేది పడుతుంది కంపల్సరీ. గంట నుంచి అరగంట మాత్రం కంపల్సరీ పడుతుంది. ఇంకా కొన్ని రైడ్స్ అనేటివి నేను వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, మనకు అప్పటికే నైట్ అయిపోయింది. 7 to 7:30 అలా అయిపోయింది. చూడండి నైట్ టైంలో వండర్లలో వ్యూ అనేది ఎంత బాగా ఉందో. వండర్లా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వండర్లా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో ది బెస్ట్ ట్రావెల్ ఇన్ వండర్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.